యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. వారిని అంతము వరకు ప్రేమించెను. అయితే ఎవరిని దేవుడు అంతం వరకు ప్రేమించుడు? తన యొక్క శిష్యులని. యేసయ్యకి తెలుసు ఇక్కడ తన యొక్క శిల్వ మరణ సమయం వచ్చేసిందని తెలుసు. ఆ టైంలో దేవుడికి ఎంతో బాధ ఉంది మనసులో. ఎందుకంటే యేసయ్య దేవుడు అయినప్పటికీ మనుష్య రూపంగా మన కొరకు ఆ యొక్క శిల్వ మరణం పొందడానికి మనుష్య రూపంగా వచ్చిండు. కాబట్టి మనుష్య రూపంగా ఉన్నటువంటి యేసయ్య ఆ సమయంలో, అంటే తను బాధపడాల్సిన సమయంలో కూడా శిష్యులని ఇంకా ఎంతో ప్రేమిస్తున్నాడు. తనకి శిల్వ మరణం ఉందని తెలిసి ఏదో బాధపడుతూ కూర్చోలేడు. తనకి తన శిష్యుల మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడ కూడా మార్పు లేనిది, ఎక్కడ కూడా తక్కువైనది కాదు. ఆ ప్రేమ అంతకు ముందు దేవుడు వారిని ఏ విధంగా ప్రేమించిండో ఈ సమయంలో కూడా, యేసయ్య వెళ్ళబోతున్నటువంటి సమయం తెలిస్తే కూడా దేవుడు అంటే యేసయ్య వారిని ఇంకా ఆ విధంగానే ప్రేమించిండు. ఆ విధంగానే ప్రేమించి యేసయ్య వారి యొక్క పాదాలను కడిగిండు. యేసయ్యకి తెలుసు పీటర్ వుడ్ డినై హిమ్ అని. మరి తోమా కూడా డౌట్ పడతాడు దేవుడి మీద అని కూడా యేసయ్యకు తెలుసు. ఇన్ని తెలిసినా కానీ కూడా మరి అయినా కానీ దేవుడు తన యొక్క శిష్యుల పాదాలు కడిగిండు. ఏ మాత్రం కూడా దేవుని యొక్క ప్రేమ అంటే యేసయ్య తన శిష్యుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎక్కడ కూడా తగ్గించినట్టు మనకు కనబడదు. ఎందుకంటే యేసయ్య వారేదో పర్ఫెక్ట్ అని వారిని ప్రేమించలేదు. వారి యొక్క పర్ఫెక్షన్ మీద దేవుడు వారిని ప్రేమించలేదు. కానీ ఆయన యొక్క కృప ద్వారానే యేసయ్య వారిని ప్రేమించిండు. నీ జీవితంలో కూడా ఎవరైనా ఉండిండొచ్చు. అదే ఫ్రెండ్సే అయిండొచ్చు, రిలేటివ్సే అయిండొచ్చు, పేరెంట్సే అయిండొచ్చు, నీ స్పౌసే అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు. నీ సర్కమ్స్టాన్స్ని బట్టి వారు నేను ప్రేమిస్తుండొచ్చు. నువ్వు వారితో మంచిగా ఉంటే వారు నీతో మంచిగా ఉంటుండొచ్చు. నువ్వు వారితో మంచిగా మాట్లాడితే వారు నీతో మంచి మాట్లాడుతుండొచ్చు. కానీ దేవుడి ప్రేమ అటువంటిది కాదు. నువ్వు ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందుకే నీ పాపంలను నువ్వు యేసయ్య దగ్గరికి ఒప్పుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడి లేదు నిన్ను నువ్వు శుద్ధీకరించుకో, నిన్ను నువ్వు క్షమించుకో, దాని తర్వాతనే దేవుని క్షమించమని అడుగని ఎక్కడా లేదు. నువ్వు ఎట్లున్నావో ఆ విధంగానే యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ అడగొచ్చు. దేవా నా పాపంలను క్షమించు అని. ఎందుకంటే దేవుడి ప్రేమ ఎక్కడ కూడా మార్పు లేనిది. నువ్వు పాపిగా జీవించినప్పుడు నిన్ను అదే విధంగా ప్రేమిస్తాడు. నువ్వు మంచిగా జీవించినప్పుడు అదే విధంగా ప్రేమిస్తాడు. నువ్వు దేవునితో సహవాసం కలిగి జీవించినప్పుడు అదే విధంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను తన ప్రియ బిడ్డగా చూస్తున్నాడు. నువ్వు పాపివని దేవుడు నిన్నెన్నడూ త్రోసి వేయడు కూడా. అందుకే యేసయ్యలాగా దేవుడిలాగా నిన్ను ఎవ్వరు కూడా ప్రేమించలేరు. మనుషుల యొక్క ప్రేమలు తాత్కాలికము, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్స్ బేస్డ్ ఉంటాయి. కానీ దేవుడి ప్రేమ ఆ విధంగా కాదు. దేవుడు ఎప్పటికీ నమ్మకంగానే ఉంటాడు. యేసయ్య యొక్క శిలువ మరణమే నీకు ఒక ప్రూఫ్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని, ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడని. అయితే దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమిస్తుండో నువ్వు ఇతరులను ఆ విధంగానే ప్రేమించాలి. నిన్ను క్షమించని వారిని నువ్వు క్షమించాలి. నిన్ను గాయపరిచిన వారిని నువ్వు తిరిగి గాయపరచొద్దు. వారిని క్షమించి తిరిగి వాళ్ళతో సమాధానపడు. అయితే క్రైస్తవులు ఏ విధంగా ప్రేమను చూపెట్టాలి అంటే ఓన్లీ మాటల ద్వారా అనే కాదు, నీ యొక్క సాక్రిఫైస్, కొన్ని సాక్రిఫైస్లు నువ్వు చేసుకోవాలి. ఇతరులను ప్రేమించాలి అంటే వారిని నువ్వు క్షమించలేవు, వారిని నువ్వు క్షమించకపోయినా నువ్వు వారిని క్షమించాలి. నీ సాక్రిఫైస్తోని దేవుడి ప్రేమను వారికి చూపించవచ్చు. వారు చెడ్డవారై ఉంటే కూడా నువ్వు వారు చెడ్డగా నాతో ప్రవర్తించరు కదా, నేను కూడా వారితో చెడ్డగా ప్రవర్తిస్తాను అని ఉండొద్దు. వారు నీతో ఎంత చెడ్డగా ప్రవర్తించినా నువ్వు వారితో మంచి ప్రవర్తించు. ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు. అయితే యేసయ్య ఏ విధంగా తన శిష్యులని ప్రేమించిండో ఈ లోకంలో తను ఉన్నప్పుడు అదే ప్రేమతోని ఈరోజు కూడా నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తుండు. దేని గురించి కూడా నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. నన్నెవరు ప్రేమించేవారు లేరు అని నువ్వెన్నడూ కూడా అనుకోవద్దు.
ఎందుకంటే మనుషుల ప్రేమ ఇందాక చెప్పినట్లు తాత్కాలికము, కానీ దేవుని ప్రేమనే శాశ్వతము. గాడ్ బ్లెస్ యూ.